హాయ్ పెట్ లవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ పెట్ లవర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సతీష్ సింగ్. ఈరోజు సెయింట్ బెర్నార్డ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సెయింట్ బెర్నార్డ్ ఒక లార్జ్ బ్రీడ్. 85 నుంచి 90 కేజీస్ వెయిట్ వరకు పెరుగుతుంది. 8 ఇయర్స్ టు 10 ఇయర్స్ వరకు దీని లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. బేసిక్గా ఇది స్విట్జర్లాండ్ మరియు ఇటలీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోబడింది. ఇది ఒక ఫ్రెండ్లీ డాగ్. సోషలైజేషన్ ఈజ్ మస్ట్ అన్నమాట. ఏ డాగ్ అయినా మనం సోషలైజ్ చేస్తేనే అది మంచి టెంపర్మెంట్ని కలిగి ఉంటుంది. మెయింటెనెన్స్ కొద్దిగా వేరే డాగ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. 5,000 నుంచి 8,000 రూపాయలు అవుతుందన్నమాట ఒక ఫుల్లీ గ్రోన్ సెయింట్ బెర్నార్డ్ని మనం మెయింటైన్ చేయాలంటే. చిన్న పప్పీ నుంచి 6 మంత్స్ వరకు చాలా కేర్ తీసుకొని ఉండాలి. ఏ డాగ్ అయినా ఇది అవసరము. ప్రాపర్ వ్యాక్సినేషన్స్ ఉండాలి, ప్రాపర్గా దానికి డైట్ మెయింటైన్ చేయాలి. ఇది గార్డెనింగ్ డాగ్ కేటగిరీలో వస్తుంది, కానీ మనం ఓవర్ ఫీడింగ్ చేస్తే లేజీగా ఉంటుందన్నమాట. తొందరగా మూవ్ కాకుండా అట్లా లేజీగా ఒక చోట పడుకొని అయితే ఉంటుంది. అలా అలవాటు చేయొద్దు. ఓవర్ ఈటింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీ లివింగ్ బీయింగ్. డైలీ ఎక్సర్సైజ్ అవసరము. 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు నార్మల్ వాక్ చేయించినా సరిపోతుంది. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. లార్జ్ బ్రీడ్ కాబట్టి తొందరగా డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ సమ్మర్లో. దీని ఎత్తు వచ్చేసి 3 నుంచి 4 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. డైరెక్ట్ సన్లైట్లో కట్టేయడం కానీ ఎక్కువ హీట్ని ఎక్స్పోజ్ చేయకుండా ఉంచాలన్నమాట. సమ్మర్లో కూల్ షేడ్ ఉండాలి. కూలర్ అయితే ప్రిఫరబుల్. పప్పిగా ఉన్నప్పుడు ప్రాపర్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. సప్లిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి మంచి వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకొని సప్లిమెంట్స్ అయితే ఇవ్వడం చాలా అవసరం. ఇది అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళకైతే సూటబుల్ కాదు. చాలా మృదు స్వభావం కలిగి ఉంటుంది. సోషలైజ్ చేయాలన్నమాట. ప్రాపర్ డైట్ ఇవ్వాలి. దీనికి వృద్ధాప్యంలో బోన్కి సంబంధించినవి, ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. చలి ప్రాంతాల్లో జనాల్ని రెస్క్యూ చేయడానికి ఈ సెయింట్ బెర్నార్డ్ బ్రీడ్ని అయితే వాడేవాళ్ళు. బెర్రీ అని ఒక లెజెండరీ రెస్క్యూయర్ డాగ్ ఒకటి ఉంది. అది ఆల్మోస్ట్ 40 మందిని సేవ్ చేసిందనమాట. దే రిక్వైర్ మోర్ స్పేస్. సెయింట్ బెర్నార్డ్ ఒక హ్యూజ్ బ్రీడ్ కాబట్టి వాటికి ఈజీగా తిరగడానికి ఒక పెద్ద లొకేషన్ అయితే అవసరం అనమాట. చిన్న రూముల్లో అయితే ఇవి అడ్జస్ట్ కాలేవు. వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సోషలైజ్ చేయకపోతే ఇవి అందరితో ఫ్రెండ్లీగా ఉండలేవు. వీటికి కోట్ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి హెవీ షెడ్డింగ్ ఉంటుంది. జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. గ్రూమింగ్ చాలా అవసరము. వేరే స్మాల్ బ్రీడ్స్తో కంపేర్ చేస్తే వీటి లైఫ్ స్పాన్ కొద్దిగా తక్కువనే చెప్పాలి. 8 నుంచి 10 ఏళ్ళ వరకు బతుకుతుంది. బేసిక్గా వీటికి ఎక్కువ ఫుడ్ ఇవ్వడము, ప్యాసివ్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హిప్ డిస్ప్లేసియా వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. వీటికి కాస్ట్ పర్ మంత్ 8 to 10,000 వరకు అవ్వచ్చు. మీరు కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే. హై ఫుడ్ కాస్ట్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ మస్ట్ అండ్ షుడ్. ఇవి కొద్దిగా స్టబర్న్గా ఉంటాయి. తొందరగా మనల్ని ఒబీడియంట్గా మనం ఇచ్చిన కమాండ్స్ని ఫాలో అవ్వవు. అంటే మనం పేషెన్స్గా వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ఫ్రెండ్స్ సెయింట్ బెర్నార్డ్ గురించి. మీరు సెయింట్ బెర్నార్డ్ ఇష్టపడుతున్నారా? మీ దగ్గర ఆల్రెడీ సెయింట్ బెర్నార్డ్ ఉందా? అయితే కింద కామెంట్ చేయండి. దాని గురించి మరిన్ని డీటెయిల్స్ మన వ్యూవర్స్కి అందిద్దాము. ఐ హోప్ you enjoyed this video. Thanks for watching. Take care.